హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కోసం ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. ఏబిపిఎస్సి గ్రూప్ 1కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా పర్సనల్ అనమాట, ఇండివిజువల్ మెంటర్షిప్. ఇందులో గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకొని కంబైన్డ్గా చెప్పడం అంటూ ఉండదు. ప్రతి ఆస్పిరెంట్ మీద స్పెషల్గా ఫోకస్ చేస్తూ మనమైతే మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాము. సో మనం లాస్ట్ టైము తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1 కూడా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాము. చాలా మంచి మార్క్స్ వచ్చాయన్నమాట. చాలా మందికి 450+ మార్క్స్ వచ్చాయి. 507 మార్క్స్, 0.5 మార్క్స్ మనకి హైయెస్ట్ మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు వచ్చిన దాంట్లో హైయెస్ట్ మార్క్స్ కాకుండా యావరేజ్గా చాలా మంది 450 పైన మార్క్స్ అనేవి వచ్చాయి. మంచి ర్యాంకులు కూడా వచ్చాయన్నమాట. సో వాళ్ళు మంచి సర్వీస్ వచ్చేదానికి కూడా అవకాశం అయితే ఉంది. అలానే మనము ఏబిపిఎస్సి గ్రూప్ 1కి సంబంధించి కూడా పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఆల్రెడీ చాలా మంది ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. ఏబిపిఎస్సి వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది రిటర్న్ అవుతున్నారు కాబట్టి పెద్ద మొత్తంలో ఈసారి వేకెన్సీస్ కూడా ఉండొచ్చు అనమాట ఏబిపిఎస్సి గ్రూప్ 1కి సంబంధించి. అయితే మన మెంటర్షిప్ డీటెయిల్స్లోకి వెళ్తే, సో మన మెంటర్షిప్ డీటెయిల్స్లో మనం చూస్తే ఏ ఉన్నాయి, సో ఎటువంటి మేజర్గా ఇక్కడ ఉన్నాయనేది మనం చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మన మెంటర్షిప్లో తెలుగు ఇంగ్లీష్ మీడియం, కామన్గా మనం తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి ఇస్తాం అనమాట. ఏ మీడియంలో ఉన్నా ఇస్తాము. మీకు మంచి బుక్స్ సోర్సెస్ నేనే సజెస్ట్ చేస్తాను. మీకు బుక్స్ సోర్స్ అనేది నేనే సజెస్ట్ చేస్తాను. ఏపీ హిస్టరీకి సంబంధించి కావచ్చు, ఏపీ ఎకానమీకి. మీరు బిగినర్ అయితే కంప్లీట్గా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిగినర్ అయితే నేనే చెప్తాను మీకు ఎటువంటి బుక్స్ తీసుకోవాలి, ఎటువంటి సోర్సెస్ అనేది మీరు తీసుకోవాలని. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీ బుక్ లిస్ట్ మొత్తం కూడా చెక్ చేసి అందులో తప్పులు ఏమన్నా, ఎటువంటి బుక్స్ చేంజ్ చేసుకోవాలి, ఎటువంటి మార్చుకోవాలని కూడా సోర్సెస్ అయితే నేనే చెప్తాను అనమాట. సో తర్వాత ఈ బుక్స్ సజెస్ట్ చేసిన తర్వాత సిలబస్ అనాలిసిస్ అనమాట. ఇది చాలా స్పెషల్ థింగ్. ఇక్కడ మన ఏబిపిఎస్సి గ్రూప్ 1కి సంబంధించినటువంటి సిలబస్ అనేది తీసుకొని ప్రతి అంశం అనమాట, ప్రతి అంశాన్ని తీసుకొని అది ప్రిలిమ్స్కి ఎలా అడుగుతారు, మెయిన్స్కి ఎలా అడుగుతారు అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మౌర్య సామ్రాజ్యం కూడా తీసుకుందాము. మౌర్య సామ్రాజ్యం, మౌర్య ఎంపైర్ తీసుకొని ఈ మౌర్య ఎంపైర్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎలా అడుగుతారు, మెయిన్స్కి ఎలా అడుగుతారు, ఎటువంటి ప్రశ్న అనేది మెయిన్స్ అడగడానికి అవకాశం ఉంది అనేది ప్రతి ఒక్కటి అనమాట. హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, ఇలా మొత్తం కూడా మీకు అనాలిసిస్ చేస్తాను అనమాట. చాలా క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మీకు రికార్డ్ క్లాస్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మన మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ని మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి సో ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెంటర్షిప్ అని మీరు టైప్ చేస్తే అక్కడ వాళ్ళు డీటెయిల్స్ మొత్తం కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో చాలా అఫోర్డబుల్గా ఉండే విధంగా, సో ప్రతి స్టూడెంట్ ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మనమైతే మెంటర్షిప్ చాలా తక్కువ ప్రైస్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. బెస్ట్ క్వాలిటీతో, స్మార్ట్ వర్క్తో. సో మనం ఇలా అనాలిసిస్ చేయడం వల్ల ఇదేమవుతుంది, సో బిగినర్స్కి చాలా చాలా ఈజీ అవుతుంది. కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది బిగినర్స్ మీద. సో బిగినర్స్ అనే వాళ్ళు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. అలానే ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఇంతకుముందు మెయిన్స్ రాసి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా స్మార్ట్ వర్క్గా ఎలా మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎటువంటి టిప్స్ ఫాలో కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో తర్వాత మనం ఇక్కడ చూస్తే ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనమాట. అంటే మీరు ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, అంటే ఇంట్రడక్షన్ అంటే ఎలా రాయాలి, బాడీకి ఎలా రాయాలి, బాడీలో ఎటువంటి ప్రశ్నలకు మనము సబ్ హెడ్డింగ్స్ రాయాలి, ఎటువంటి ప్రశ్నలకు మనము పారాగ్రాఫ్స్ రాయాలి, ఎటువంటి ప్రశ్నలకు బుల్లెట్ పాయింట్స్ రాయాలి అనేది కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. తర్వాత టెయిల్ వర్డ్స్ ఉంటాయన్నమాట. డిస్కస్, ఎక్స్ప్లెయిన్, క్రిటికల్లీ అనలైజ్, ఇలాంటివి కూడా. సో ఇలాంటివి కూడా ఎక్కువగా నేను మీకైతే ఫోకస్ చేస్తాను అనమాట. డిస్కస్, అనలైజ్, క్రిటికల్ అనలైజ్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అవి కూడా మీకైతే చెప్తాను అనమాట. కాబట్టి ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయి అనమాట. సో మన దాంట్లో ప్రొవైడ్ చేసే ఈ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి చాలా వరకు మీకు హెల్ప్ అవుతాయి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీద మీకు కంప్లీట్ అవేర్నెస్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఇది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత వీక్లీ టార్గెట్స్ అనమాట. మీకు వీక్లీ టార్గెట్స్ ఇచ్చి చదివిస్తాను. అది హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని వీక్లీ టార్గెట్స్ ఇచ్చి చదివించిన తర్వాత టెస్ట్ పెడతాను. మెయిన్స్ ప్రశ్న అనేది ఇచ్చి మీకు టెస్ట్ పెట్టి అవి ఎవాల్యుయేషన్ చేసి ప్రత్యేకంగా సెషన్ తీసుకుంటాను. ప్రతి స్టూడెంట్కి ప్రత్యేకంగా ఫోన్ కాల్ తీసుకొని మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంది, మీరు ఎక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, ఎక్కడ నెగిటివ్స్ ఉన్నాయి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది కూడా మొత్తం నేను చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కంటిన్యూస్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ అనమాట, సిపిటి. సో కొత్తగా తీసుకొచ్చాం మనం ఇది మెంటర్షిప్ లో. సిపిటి అంటే కంటిన్యూస్ ప్రోగ్రెస్ ట్రాకింగ్ అనమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకోండి, ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక 20 మందికి ఇచ్చామనుకోండి, సో మనకి ఫోకస్ చేయలేము, ఎక్కువ ప్రొడక్టివిటీ ఉండదు. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అతనికి స్ట్రాటజీ కావచ్చు, స్మార్ట్ వర్క్ కావచ్చు, ఆన్సర్ రైటింగ్కి సంబంధించి కావచ్చు, ప్రతిదీ అతనికి ఇచ్చి ఆ లెవెల్ మొత్తం మనం నోట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అతని ఇంప్రూవ్మెంట్ అనేది మనకు తెలుస్తుంది, జెన్యూన్గా అతనికి ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. దాని ద్వారా అతన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దీంతో పాటుగా మీకు ఎస్ఐ బేసిక్స్ కూడా చెప్తాను. ఎస్ఐ రైటింగ్ అంటే ఏంటి, ఎలా రాయాలి, ఎక్కువ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి ఎస్ఐలో, దానికి సంబంధించి కొన్ని మోడల్ ఎస్ఐస్ ప్రొవైడ్ చేస్తాను తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. అలానే కొన్ని ఎస్ఐ బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ప్రిలిమ్స్ టెస్ట్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మెయిన్స్ మెంటర్షిప్లోనే భాగంగా మనము ప్రిలిమ్స్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. చాలా చాలా బాగుంటుంది మన ప్రిలిమ్స్ టెస్ట్ అనేది. లాజిక్స్, ట్రిక్స్తో పాటుగా ఆస్పిరెంట్ అనే వ్యక్తి
రేపు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ప్రిలిమ్స్ పేపర్ ఈజీగా వచ్చినా, టఫ్గా వచ్చినా, మీడియంగా వచ్చినా, ఎలా వచ్చినా కూడా వాటిని బీట్ చేసే విధంగా మంచి ట్రిక్స్, లాజిక్స్ మనం టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తాము. సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ని ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్గా తీసుకుంటూ మనమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ విత్ ఎక్స్ప్లెనేషన్ అనమాట, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, నీట్గా ప్రొవైడ్ చేస్తాం ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా. సో ఇంటరాక్షన్ ఉంటుంది, మెంటార్ నాతో మీకు ఇంటరాక్షన్ ఎప్పుడు ఉంటుంది, ఎటువంటి డౌట్స్ నేను క్లియర్ చేస్తూ ఉంటాను, మీకు ఫోన్ కాల్స్ తీసుకుంటాను, వీక్లీ ట్వైస్ ఫోన్ కాల్స్ తీసుకుంటాను, మీ చెక్ చేస్తూ ఉంటాను, మీ ప్రోగ్రెస్ అని చెక్ చేస్తూ ఉంటాను, నోట్ చేసుకుంటాను, మంచి బుక్స్ చెప్తాను, సోర్సెస్ చెప్తాను, ఆన్సర్ రైటింగ్లో మీకు ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని ఎలా బీట్ చేయాలి, ఎలా అధిగమించాలి అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా మన మెంటర్షిప్ అయితే బోత్ తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి ఇస్తున్నాను. నేను మీకు ఇచ్చే సోర్సెస్ అనమాట, ఇక్కడ బుక్స్ కాకుండా సోర్సెస్ కొన్ని చెప్తాను. ఈ సోర్సెస్ మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయి అనమాట, మిగతా వాళ్ళకంటే హెల్ప్ అవుతాయి. అంటే మిగతా వాళ్ళు ఒక 1000 మెంబర్స్ చదివినప్పుడు కూడా మీరు టాప్ 5, టాప్ 10లో ఎలా రావాలో కూడా నేను చెప్తాను, అటువంటి టిప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు తక్కువ మార్క్స్ పడే చోట ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, సేమ్ కంటెంటే, అందరు రాసే కంటెంటే మీరు రాసినప్పుడు కూడా ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి కూడా నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను అనమాట, టెక్నిక్స్ కూడా ఆన్సర్ రైటింగ్కి సంబంధించి, అవి కూడా మీకు అయితే చాలా వరకు హెల్ప్ అవుతాయి అనమాట. ఇలా మనము ఏబిపిఎస్సి గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు కాంటాక్ట్ అయ్యి ఏబిపిఎస్సి గ్రూప్ 1 అని చెప్పండి, మీకు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి మిమ్మల్ని ఎన్రోల్ చేసుకుంటారు. ఎన్రోల్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా నేను మీకు మెంటర్షిప్ కాల్ తీసుకొని మీ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మీకు ఎన్ని అవర్స్ ఉంది, మీరు ఎంప్లాయీ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఆల్రెడీ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ అయినా సరే, ఐటీ జాబ్ చేస్తున్నా సరే, మీ టైంని బట్టిగా స్ట్రాటజీ ఇస్తాను, అందరినీ బీట్ చేసే విధంగా మంచి స్ట్రాటజీతో మనం అయితే ముందుకెళ్దాం. ఇలా మెంటర్షిప్ అయితే మనం ఈసారి ఏబిపిఎస్సి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంది. సో కొంతమంది ఎన్రోల్ అయి ఉన్నారు, జరుగుతూ ఉంది. ఇండివిజువల్ మెంటర్షిప్ కాబట్టి మీరు ఎంత త్వరగా జాయిన్ అయితే మీకు అంత బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మన ఇందాక చెప్పినట్టుగా మన వాట్సాప్ టీం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరైతే కాంటాక్ట్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.